ఆశీర్వదించబడిన వారి వైపు ఏడుపు కొట్టు చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏదో ఉంటుంది, వస్త్రం కానీ అన్నం కానీ నివాసం కానీ ఏదో ఉంటాయి, ఉద్యోగం సద్యోగం ఏదో ఉంటాయి. అవతల వాళ్ళు ఇంకా మెరిట్గా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు. ఊరికే వాళ్ళకి వెళ్ళి చూసి వాళ్ళు ఏం కారు కొన్నారు, లేకపోతే వాళ్ళు ఏ డ్రెస్ తొడిగారు, వాళ్ళు ఏం తెచ్చుకొని తింటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఊరికే వాళ్ళ విషయాలు తెలుసుకొని గందరగోళం అయిపోతుంటారు వీళ్ళు. అది మంచిది కాదు. వాళ్ళు దీవించబడ్డారా, స్తోత్రం. ఆ దీవెనను బట్టి నువ్వు వాళ్ళని బట్టి సంతోషించినట్లయితే నెక్స్ట్ నిన్నే దీవిస్తాడు దేవుడు. సేవ చేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పాను నేను. ఒకడు సేవ చేస్తున్నాడు, ఆశీర్వదించబడి ముందుకెళ్తుంది సేవ. ఇక వాడి సేవ పతనం కావాలనో, లేకపోతే వాడిని రోడ్డు మీదకి లాగాలనో, లేకపోతే ఇంకా నష్టం కలిగించాలనో, లేకపోతే ఎట్లా జరుగుతుంది, ఎలా ముందుకెళ్తున్నారని వంకలు పెట్టడానికో చూడటం కాదు. దేవా, నా సహోదరుణ్ణి ఆశీర్వదించి నీ కొరకు వాడుకుంటున్నావు, థ్యాంక్స్. నన్ను కూడా నువ్వు వాడుతావు, నీకు వందనాలు. ఇంకా నీ బిడ్డను దీవించు, నీ కుమార్తెను దీవించు, నీ కుమారుణ్ణి దీవించు, వాడుకోయా. మాకు కావాల్సింది ఒకటే, ఎవరు కష్టపడినా నశించిపోతున్న ఆత్మ రక్షణలోకి వస్తే అంతే చాలు ప్రభువా అని తృప్తి చెందితే ఆ మంచి మనసును బట్టి నెక్స్ట్ నిన్ను కూడా దేవుడు దీవించి వాడుకుంటాడు. గుర్తుపెట్టుకో, నీ సహోదరులను ఆశీర్వదిస్తూ వస్తున్నాడంటే నెక్స్ట్ నువ్వే ఉన్నావు, నెక్స్ట్ నిన్నే బ్లెస్ చేయబోతున్నాడు ఆయన అని అనుకో, ఖచ్చితంగా జరిగిద్ది. అంతేగాని వ్యసన పడవాకు, కుళ్ళుబోతు మాటలు మాట్లాడవాకు. కొంతమంది బయటికి ఏం మాట్లాడరా, మంచిదేగా అంటుంటారు, లోపల అల్లాడిపోతుంటారు, ఉడికిపోతుంటారు లోపల. బయటికి సంతోషం అసలు అసలు అంటుంటారు, లోపలేమో ఏందిరా నేను ఎంత కుస్తీ పడ్డా నేను వెళ్ళలేకపోతున్నా, ఏందిరా ఏం జరుగుతుందిరా, ఇల్లు ఏందిరా ఇట్టపోతున్నారు, గందరగోళం అయిపోతుంటారు లోపల. ఇక బతుకంతా అంతే ఉంటుంది. అట్లా కాదు. థ్యాంక్ యూ లార్డ్, ఈ బిడ్డను దీవించావు, నన్ను కూడా దీవిస్తావు.